క్షణం బాగుంది అనుకునే లోపే మరో క్షణం కన్నీళ్ళు పెట్టిస్తుంది. జీవితం ఎలా ముగుస్తుందో తెలియదు, కానీ కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరి పేజీ వరకు తెలియని సమాధానమే జీవితం. బంధం బాగున్నప్పుడే అన్ని విషయాలు నీకు చెప్తారు, కానీ అదే బంధం చెడిపోతే నీ విషయాలు, నీ పర్సనల్స్ అనేటివి అందరికీ ప్రసాదంలా పంచిపెడతారు. అదే ఇప్పుడున్న సమాజం. ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఒంటరి వాళ్ళే అవుతారు. అందుకే అనుకోలేకపోతే అందం కూడా వికారంగా, అసహ్యంగా కనిపిస్తుంది. అందుకే ఆ దేవుడు అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడట. అందుకే ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడట. లేకుంటే మన కళ్ళు నెత్తి మీద ఉంటాయట. అందుకోసమే ప్రతి మనిషికి ఒక వెలితి, ఒక కష్టం ఖచ్చితంగా ఆ దేవుడు ఇచ్చే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు.